అండి అందరికీ నమస్తే. వీటిని పల్లెటూరు స్టైల్‌లో బోండాలు, పునుగులని పిలుస్తారు. వీటిని మెత్తగా దూదుల్లాగా ఉండేటట్టు తినటానికి ఆయిల్ పీల్చకుండా ఎలా చేయాలనో చేసి చూపిస్తాను చూడండి. అండి పునుగులు బాగా మెత్తగా రావాలంటే నేను కొంచెం మినప్పిండి తీసుకున్నాను. ఒక అరకప్పు. దానిలో కొంచెం 4 స్పూన్లు మైదా వేసి కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం 1 కప్పు మినపప్పు పిండికి 1 కప్పు వరిపిండి తీసుకొని దీనిని బాగా కలుపుకొని ఒక అరగంట నానబెట్టుకోవాలి. బోండాల్లో ఈ విధంగా కలుపుకొని ఒక అరగంట నాననియాలి పిండి. అప్పుడు బోండాలు మెత్తగా బాగా వస్తాయి. నేను ఈ కప్పు మినపగుండ్లు పిండికి ఇదే కప్పుతోటి వరిపిండి, 4 స్పూన్లు మైదా, కొంచెం సాల్ట్ వేసి, సోడా ఉప్పు కూడా అవసరం లేదు. సోడా ఉప్పు వేస్తే ఏమైందంటే ఆయిల్ పీలుస్తాయి. మనకు తినటానికి ఆయిల్గా ఉంటాయి. అవి ఆరోగ్యానికి కూడా అంత ఆయిల్ ఫుడ్ మంచిది కాదు. ఆయిల్ పీలవకుండా బోండాలు మెత్తగా దూదులాలు ఉండాలంటే మనం సోడా ఉప్పు వేయకుండా ఈ విధంగా కలిపి పెట్టుకొని ఒక అరగంట నాననియాలి పిండి. కొంచెం జీలకర్ర పాసలు వేసుకోవాలి. 2 రెమ్మల కరివేపాకు, 1 ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు. ఈ పునుగులు మనం వేసుకునేటప్పుడు ముందు ఐలో పెట్టాలి పెద్ద మంట. చివరిలో ఇంకా ఉడుకుతున్నాయి అనుకున్నప్పుడు ఒక 5 నిమిషాల్లో ఉడుకుతాయి. ఇంకా అయిపోయి వచ్చింది అనుకున్నప్పుడు 3/4 వంతు ఉడికినప్పుడు సిమ్లో పెట్టుకోవాలి, లేదంటే మాడిపోతాయి. చూసారా పునుగులు? వీటిని పల్లెటూరు స్టైల్లో పునుగులు అంటారు, బోండాలు అని పిలుస్తారు. 2 రకాలుగా ఎంత బాగా వచ్చినాయో.